మీరు ఒకవేళ 1000 రూపాయలు సంపాదించితే దానిలో 300 రూపాయలు ఒకరికి కమిషన్ ఇవ్వాలి అని అంటే ఎలా అనిపిస్తుంది మీకు? సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఊబర్ అండ్ ఓలా క్యాబ్ డ్రైవర్స్ కి వస్తుంది. వాళ్ళు ఒకవేళ 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 30% అంటే 300 రూపీస్ వీళ్ళు ఇప్పుడు ఊబర్ ఆర్ ఓలాకి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, 30% కమిషన్. సో ఇది చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది వీళ్ళ డ్రైవర్స్ కి. అందుకనే వీళ్ళు ఒక కొత్త ప్లాన్ ని అమలు చేశారు. అదేంటో తెలుసా? వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్. మీరు విన్నది నిజమే, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్. ఇప్పుడు ఇక్కడ మిడిల్ మ్యాన్ ని టోటల్ గా కట్ చేయడానికి వాట్సాప్ గ్రూప్ లో ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక కాడికి రైడ్ బుక్ చేసుకుంటారు. టెలిగ్రామ్ గ్రూప్ లో అయినా సరే సేమ్ ప్రొసీజర్. సో అక్కడ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ నియరెస్ట్ లా ఉన్న ఒక డ్రైవర్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాడు, ఆ తర్వాత డ్రాప్ చేస్తారు అక్కడే ఉన్న మెసేజ్ తో. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు మరి సేఫ్టీ ఎలా, అవన్నీ ఎలా అని అనుకుంటున్నారా? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు గవర్నమెంట్ ఆల్రెడీ వెరిఫై చేసిన వాళ్ళని లేదంటే ఆ సైట్స్ ని యూస్ చేసుకుంటున్నారు. దీనికి వీళ్ళు మెయిన్ గా యూస్ చేసుకునేది టాక్సీ యూనియన్స్. సో టాక్సీ యూనియన్స్ ఇక్కడ ఎందుకు పనికొస్తాయంటే చాలా వరకు టాక్సీ యూనియన్ లో జాయిన్ కావాలంటే మీకు టాక్సీ ఒక్కటే ఉండనవసరం లేదు, మీకు రిలేటెడ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ టాక్సీ యూనియన్ లో జాయిన్ కావడానికి మీకు అవసరం వస్తాయి. ఆల్రెడీ టాక్సీ యూనియన్ లో ఉన్న మీ ఐడిని మీరు ఇక్కడ పెట్టినందువల్ల ఎవరైతే ఈ గ్రూప్ లో డ్రైవర్స్ గా జాయిన్ అవుతారో వాళ్ళు ఉన్నందువల్ల ఆ డ్రైవర్స్ అందరూ ఆటోమేటిక్ గా వెరిఫై అయిన వాళ్ళు మాత్రమే డ్రైవర్స్ గా దీనిలో వర్క్ చేయొచ్చు, వేరే వాళ్ళు వర్క్ చేయడానికి కుదరదు. అలాగే ఇంకా ప్యాసింజర్స్ గురించి అనుకుంటున్నారా? ఎలాగైతే ప్యాసింజర్స్ కి కూడా వీళ్ళు యూనియన్ లోనే అక్కడ కస్టమర్ సర్వీస్ ని కూడా పెట్టారు. అండ్ ఓలా అండ్ యూబర్ కి కాల్ సర్వీస్ అస్సలు లేదు, అస్సలు నిజంగా వన్ ఆఫ్ ద వర్స్ట్ కస్టమర్ కేర్. ఎవరైనా సరే హ్యూమన్స్ ని తీసేసి మేము ఓన్లీ ఆటోమేటెడ్ రెస్పాన్సెస్ ని మాత్రమే పెడతామంటే అది వరస్ట్ సర్వీస్. అలాగే చాలా కంపెనీలు చేస్తున్నాయి. సో ఇది నిజం చెప్పాలంటే కస్టమర్స్ కి కూడా చాలా బెటర్. ఎట్లయినా కూడా మనం కాల్ చేసి మన సేఫ్టీ గురించి అక్కడ ఇంకొకరు వినడానికి మనుషులు కూడా ఉన్నారు. సో దీనివల్ల మనకి లక్. అండ్ పేమెంట్ మోడ్ గురించి అనుకుంటున్నారా? వీళ్ళు ప్రస్తుతానికి క్యాష్ అండ్ యూపీఐ రెండింటిని ఉపయోగిస్తున్నారు. మాక్సిమం క్రెడిట్ కార్డ్స్ అంటే ప్రస్తుతానికి కొంచెం దూరం పోవచ్చు, బట్ ఇట్స్ ఓకే ప్రస్తుతానికి. సో ఇప్పుడు మరి అసలు ఊబర్ అండ్ ఓలా ఎలా కాంకర్ చేశాయి అని అనుకుంటున్నారా? సో ఫస్ట్ 2017లో ఓలా మరియు ఊబర్ వచ్చినప్పుడు వీళ్ళ క్యాబ్స్ అంటే వీళ్ళ దగ్గర ఎవరైతే క్యాబ్స్ ఉన్నాయో వాళ్ళు దగ్గర 80,000 పర్ మంత్ యావరేజ్ గా ఎర్న్ చేశారంట. అలాగే నార్మల్ క్యాబ్ డ్రైవర్ కి వచ్చేసి జస్ట్ 15,000. సో ఇమాజిన్ చేసుకోండి. కానీ ప్రతి ఒక్కటి అంటారుగా హనీమూన్ ఫేజ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే అదే జరిగింది. సో వీళ్ళు ఇప్పుడు ఓలా అండ్ ఊబర్ టాక్సీ డ్రైవర్స్ వల్ల పెట్రోల్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కరెక్ట్ గా భరించలేకుండా ఉన్నారంట. సో అలాంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ తరపున ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ పైన ఆపరేట్ చేస్తున్న నమ్మాయాత్రి, యారి ఇలాంటి అప్లికేషన్స్ అయినా వాడుకోవడానికి చాలా వరకు క్యాబ్ హెయిలింగ్ సర్వీసెస్ వాళ్ళు ఎవరైతే క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి ఉంది ఛాన్స్. లేదంటే వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఇప్పుడు వీళ్ళున్నాయి. అయితే వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి మనకు ఒక ఇంట్రెస్టింగ్ టేల్ మన ముందు జరుగుతుంది. కానీ ఎవరు గెలిచినా సరే ఇక్కడ మెయిన్ గా ఇద్దరు మాత్రం విన్నర్స్ అవుతారు. ఒకటి క్యాబ్ డ్రైవర్స్, 2 కస్టమర్స్. ఎందుకంటే దీంట్లో గెలిచే వాళ్ళు 2 సర్వీసెస్లలో కూడా ఇద్దరికి హైయెస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి అండ్ హైయెస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. సో అలాంటప్పుడు అందరూ గెలవాలి అనే దానికి బెస్ట్ విన్ ఫర్ ఎవ్రీవన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మనం కూడా అలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ని మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోలో నేను ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నా లేదంటే నా ఎక్స్ప్లెనేషన్ ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.